నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆకువీడు ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ గారి పైన దాడి జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ దాడి నేపథ్యంలో ఒక వర్గం వారు తనపై దాడి చేశారని చెప్పి త్రిబులార్ గారు చెప్తున్నారు. మరి దీనిపైనే కొందరు స్పందిస్తూ దీనికి మాకు సంబంధం లేదు, త్రిబులార్ గారి అనుచరులే ఆయన పైన దాడి చేశారంటూ కామెంట్స్ చేస్తున్న దాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న త్రిబులార్ గారి పైన శ్రీరామనవమి సందర్భంగా ఆయన పలు గుళ్ళు సందర్శిస్తూ ఆకువీడి ప్రాంతానికి చేరుకోగానే అక్కడ పెద్దపేటలో ఆయన పైన దాడి జరగడం మనం అందరం చూసాం మేడం. మరి దాడి జరిగిన వెంటనే ఆయన కొన్ని ఛానల్స్కి కాల్ రూపంలో కూడా సమాచారం ఇచ్చారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్, సో ఒక వర్గం వారు దాడి చేశారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. మరి దీన్ని ఖండిస్తూ ఆ వర్గం వారే అసలు మాకు దీంతో సంబంధం లేదు, ఇదంతా కూడా ఆయన అనుచరులే చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఒక వర్గం ఏం లేదండి, క్రిస్టియన్సే. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా వాళ్ళు కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మీరు గమనిస్తే కనుక అయితే వీళ్ళు దళితులు కాదు, క్లారిటీగా మనం అది చెప్పచ్చు. అంటే అక్కడ రామాలయం సందర్శించడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఆ రామాలయంలో ఆయన పూజ చేయాలనుకున్నారు. ఆ రామాలయం అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. దాన్ని మళ్ళా బాగు చేయిస్తారని ఆయన చెప్పారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. అదొకటి. అంటే మెయిన్ రీజన్ అది కాదు, మనకి పైకి కనిపిస్తున్న రీజన్ అది. ఓకే. బట్ అంతర్గతంగా మీరు చూసుకుంటే ఆయన మీద హత్యాయత్నం జరిగింది, అందులో మనకి సందేహమే లేదు. మీరు కింద కమెంట్స్ చూశారు మన వీడియోలో. ఆయన మంచి పనులే ఆయనకి రక్షగా నిలిచాయి, ఆయన 100 ఏళ్ళు బతకాలి, మంచి మనిషి అని పెట్టారు. ఎందుకంటే ఆయన వాళ్ళ నియోజకవర్గాన్ని అంత బాగా చూసుకున్నాడు ఆయన కదా, చూసుకుంటున్నారు కూడా. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, కానీ హిందువుల్ని మీరు అడ్డుకుంటామంటే కుదరదు. ఇది భారతదేశం. మీరు కులాలొద్దు, మాకు క్రిస్టియానిటీనే ముద్దని వెళ్ళారు. మీరు అంబేద్కర్ని తీసుకురాకండి. అంబేద్కర్కి ఏ రకంగానూ సంబంధం లేదు క్రిస్టియానిటీతో. ఆయన క్రిస్టియానిటీ వద్దనుకునే ఆయన బౌద్ధంలోకి వెళ్ళారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చాలా పక్కాగా, చాలా కరెక్ట్గా హిందువులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళ ముగ్గురికే రిజర్వేషన్స్ వర్తిస్తాయి, SC ST హోదా వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇవాళ ఒక పాస్టర్ కోర్టుకు వెళ్ళటం వల్ల, లోకల్ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇది జరిగింది. దీని మీద మీరు ఎవరిని నిందిస్తారు? నిన్న జనసేన అతనికి కంట్లో మేకు గుచ్చుకుంది. యాక్చువల్గా ఈయన్ని మేకులేసి మేకులతో కొట్టి చంపేద్దాం అనుకున్నారా, రాళ్లతోటి కర్రలు పెట్టి? ఏంటిది? ఇందులో బీహార్ గ్యాంగ్ కూడా ఉందా? క్రిస్టియన్సే ఉన్నారా? వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? ఇవన్నీ బయటికి రావాలి. ఒక నీలం షర్ట్ అతను అని బయటకు వచ్చింది, గుర్తుందా మీకు? అతనే మెయిన్గా కనిపిస్తున్నాడు అక్కడ. ఎవరు అతను? ఇవాళ క్రిస్టియన్స్ అన్నవాళ్ళు ఏమంటారు, సోషల్ మీడియాలో రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. మాకు సంబంధం లేదు, క్రిస్టియన్స్ ఎవరి మీద దాడి చేయరు. ఎందుకు దాడి చేయరు? ఈ అంశం పైన అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం ఎవరున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. మరొకటి చూసుకున్నట్లయితే గతంలో కూడా త్రిబులార్ గారి పైన ఇటువంటి హత్య ప్రయత్నమే జరిగిందని చెప్పుకోవచ్చు వైసీపీ అధికారంలో ఉండగా. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గుడి రీజన్ కాకపోతే అసలు రీజన్ ఏంటంటారు? అసలు రీజన్ ఏంటంటే ఆయన గతంలో కోర్టుకు వెళ్ళారు, అవునా? అంతకుముందు 2019-24 మధ్యలో వాళ్ళతోటే ఉండి, ఆ పార్టీలోనే ఉండి ఆయన రచ్చబండ కార్యక్రమంలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశారు మీరు? 3rd డిగ్రీ ప్రయోగించి ఇవాళ ఎవరైతే సునీల్ కుమార్, సునీల్ నాయక్, PSR ఆంజనేయులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారో మీకు తెలుసు. ఇవాళ కేసు బయటకు వచ్చి దాని మీద ఆయన పోరాటం చేసి కూటమిలో ఉన్నా కూడా ఇవాళ సునీల్ కుమార్కి ఇబ్బందిగా ఉంది, సునీల్ నాయక్కి ఇబ్బందిగా ఉంది, PSR ఆంజనేయులకి ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరిపైన ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఒక కసి, కోపం, కక్షతోటి ఒక కుట్ర పన్ని, ప్రీ ప్లాన్డ్. నిన్న ఆయన చెప్పారు, వాళ్ళు ఎవరో కూడా గ్రూప్ పేరు కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు ముందు రోజే అక్కడ అన్నీ పెట్టుకుని దాడి చేశారు. వీళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్స్ ప్లస్ బీహార్ గ్యాంగ్ ఏమైనా ఉందా, ప్లస్ వైసీపీ వాళ్ళు ఉన్నారా? అందుకని ఆయన చంపే ప్రయత్నం ఇది, ఇందులో సందేహం లేదు. నిన్న ఆయన అదృష్టం బాగుంది. అయితే దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు ఒకసారి వదిలేస్తే అది అడ్వాంటేజ్ తీసుకుని మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మత కల్లోలాలు, మత కలహాలు అనేవి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేయాలి. మీకు గతంలో చాలా ఉండేవి, తెలంగాణలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మీకు ఓల్డ్ సిటీలో గొడవలు జరుగుతున్నాయా? జరగలేదు. ఎక్కడికక్కడ కెమెరాస్ పెట్టి ఎక్కడికక్కడ అణిచేసి అలా జరగాలి. ఇవాళ క్రిస్టియన్స్ని మనం చెడ్డవాళ్ళు అంటల్లా. క్రిస్టియన్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమందికి ఆ నెగిటివిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలి, తప్పు చేసిన వాళ్ళకి. ఓకే. తప్పు చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. మతం వేరు,
మా మూఢత్వం వేరు. మూఢంగా ఉండకూడదు మనిషి. నేనే గొప్ప, నాదే అనడానికి ఇక్కడ మీరు దళితులుగా కాదు మీరున్నది. మీరు ఫస్ట్ హిందూ మతంలో ఉన్నారు, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళాక ఈ మతాన్ని ద్వేషించమని ఎక్కడ చెప్పలా. మీరు ఇంకో మతంలో ఉండండి, కానీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు మీ జీసస్. కాబట్టి మీరేం చేయాలి? పరమత సహనంతో ఉండాలి. అది నేర్చుకోమని చెప్తున్నాం. మనుషుల్ని చంపటం కాదు. ఆయన రామాలయానికి వస్తే మీకేంటి అబ్జెక్షను? అయితే ఇక్కడ ఇంకో అంశం మేడం, ఏదైతే క్రిస్టియన్స్ బయటకు వచ్చేసి ఇంటర్వ్యూస్లో త్రిపుల్ గారి అనుచరులే ఆయన పైన దాడి చేశారు, ఆయన అనుచరులు ఆయన పైన అదే అందుకే ఆ అనుచరులు ఎవరు ఏంటి వాళ్ళని వీడియోస్ ఇమ్మనండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఇచ్చారనుకోండి, ఆ కోణంలో కూడా పరిశీలిస్తారు. అంతే కదా. ఇప్పుడు ఆ కోణంలో కూడా ఆలోచించి చూసి అధికారులు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకళ్ళు నిజంగా ఆయన అనుచరులు ఉన్నారా, వీళ్ళు ఎవరు అనుచరులు, ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకని ఇది కూడా మంచిదే. ఇప్పుడు సలహాలు ఇవ్వడం తప్పని మనం చెప్పట్లా, కానీ ఇచ్చేటప్పుడు మనం ఆలోచించాలి ఇది ఎంతవరకు అసలు వాస్తవం, ఇది వైబులా కాదా. ఊరికే నోటుకొచ్చింది చెప్పడం కాదు. ఆయన అనుచరులు ఆయన ఎందుకు చంపుతారు? ఆయన అందరినీ బాగా చూసుకునేటప్పుడు ఇంకా తన దగ్గర ఉండే వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాడు ఆయన. అది కాదు. అందుకని ఇవాళ ఆర్ఆర్ఆర్కి ప్రాణభయం అయితే ఉంది, థ్రెట్ ఉందండి. సో ఆయనకు సెక్యూరిటీ పెంచాలి ఒకటి. నెక్స్ట్ ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా వెళ్ళిపోకూడదు ప్రజల్లోకి కొన్ని రోజులు, ఇవన్నీ సద్దుమణిగే వరకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో నుంచి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తున్నాం. అంటే అసలు ఇలా ప్రజాప్రతినిధులుగా మళ్ళీ చట్టం అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వీళ్ళపైనే దాడి జరుగుతూ ఉంది. అంటే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటు మత కల్లోలాలు సృష్టించడం ఒక పక్క, మరో పక్క చూసుకున్నట్లయితే ఆయన పైన వ్యక్తిగత దాడి అనుకుంటే మరి ఎలా చూడాలి? దీనికి ఎలా చెక్ పెట్టబోతుంది అంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పెడుతుందండి, కంగారేం లేదు. వాళ్ళు చేస్తారు ఆ పని. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చేయాలో, లా అండ్ ఆర్డర్ ఎలాగా మెయింటైన్ చేయాలో. ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగత కక్షలు ఉండవు, తప్పు చేసిన వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి. సో మరి ఏదేమైనప్పటికీ త్రిపుల్ గారు వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో ఆయన కూడా ప్రజల్లోకి అలా వెళ్ళిపోకుండా ఆయన కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకు భద్రత అయితే పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పైన ఇది ఒక వ్యక్తిగత దాడి, ఇది మత కల్లోలను సృష్టించాలని చెప్పి తెర ముందు ఉంచి తెర వెనక ఒక ఆయన పైన జరుగుతున్నటువంటి వ్యక్తిగత దాడి అని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.